హలో అండి. నా పేరు డాక్టర్ కారటి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ కాలనీ రోడ్ నంబర్ 4 హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉంటాను. ఈరోజు చూసుకుంటే గనక మగవారిలో అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం వెనక్కి పోకపోవడం లాంటి ఇష్యూస్ చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణాలేంటి? అలా పోకపోతే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? కష్ట నష్టాలేంటి? సరైన టైంలో చికిత్స అందించుకోకపోతే ఏ ప్రాబ్లమ్‌కి దారి తీస్తుందనేది వాళ్ళు తెలుసుకుందాం. సో, మగవారిలో అంగం ముందలున్న చర్మం ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్ స్కిన్ అని, ప్రెప్యూషల్ స్కిన్ అని అంటుంటాం. ఈ ముందలున్న చర్మం ఏదైతే ఉందో అంగం మీద నుంచి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఎంత ఫ్రీగా అంటే వెనక్కి అనంగానే వెనక్కి వచ్చేసేయాలి. కంప్లీట్‌గా వెనక్కి రావాలి. ఎటువంటి అటాచ్‌మెంట్స్ గాని, ఎటువంటి టైట్‌నెస్ గాని, ఎటువంటి డిఫికల్టీ గాని ఉండకూడదు. అట్లా వచ్చేదాన్ని మనం నార్మల్ ఫోర్ స్కిన్ అంటుంటాం. కానీ చాలా మందిలో ఏమవుతుంది అంటే అంగం చిన్నగున్నప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది. కానీ అంగం పెద్దగా అయిన తర్వాత, అంగ స్తంభన అయిన తర్వాత అంగం యొక్క చర్మం అనేది మూవ్ కాదు. టైట్‌గా మూవ్ అవ్వడము, లేకుంటే కొన్నిసార్లు డిఫికల్ట్‌గా మూవ్ అవ్వడము, పెయిన్‌ఫుల్‌గా మూవ్ అవ్వడము, కొన్నిసార్లు ముందలకి మూవ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి రాకపోవడం, అంటే మళ్ళీ ఫ్రంట్‌కి రాకపోవడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే మనం ఫైమోసిస్ అంటాం అన్నట్టు. అంటే ఫైమోసిస్ అంటే అర్థం ఏంటి అంటే అంగం యొక్క ముందలున్న చర్మం గనక వెనక్కి రాకపోతే దీన్ని మనం ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ గల ముఖ్య కారణాలు చూసుకుంటే గనక 95% డయాబెటిస్. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ ఫైమోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. సో, ఈ అంగముందులున్న చర్మం అనేది డయాబెటిస్ అటాక్ కావడం వల్ల ఏమవుతుంది అంటే, అందులో ఉన్న షుగర్స్ వలన ఆ చర్మం అనేది దాని యొక్క ఎలాస్టిసిటీని కోల్పోతుందన్నట్టు. కోల్పోవడం వల్ల ఆ చర్మం మొద్దుబారిపోవడము, క్రాక్స్ రావడము, జిగురు రావడము, వెనకన్నప్పుడు పెయిన్ రావడము, ఒకసారి మనం వెనకనుకొని క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ ముందలకి రాకపోవడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఇవి గనక మనము అడ్రెస్ చేస్తే గనక, ఈ ప్రాబ్లమ్స్ గాని ఐడెంటిఫై చేస్తే గనక, దీన్ని మనం ఫైమోసిస్ అని, బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని అంటూ ఉంటాం అన్నమాట ఈ కండిషన్స్‌ని. సో, ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. క్లీన్ చేయడానికి పాసిబుల్ అవుతలేదంటే ఇమ్మీడియేట్‌గా సర్జన్‌ని కలవాలి. సర్జన్‌ని కలిసిన తర్వాత దాన్ని మనం ఫైమోసిస్‌గా గాని, బెలనైటిస్‌గా నిర్ధారణ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మందుల ఆప్షన్స్ ఉన్నాయి? ఎటువంటి సర్జరీస్ ఆప్షన్స్ ఉన్నాయని వాళ్ళు తెలుసుకుందాం. సో, బెలనైటిస్ కానీ, ఫైమోసిస్ కానీ ఎటువంటి మందుల ఆప్షన్స్ ఉండవు. కొందరు క్యాండిడ్ ఆయింట్మెంట్స్ అని, కొన్ని జెల్స్ ఇవ్వడం ఇట్లాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాం. దానివల్ల కొంచెం వరకు రిలీఫ్ ఉంటుంది. బట్ క్రాక్స్ రావడం వల్ల ప్రాబ్లమ్ ఏంది అంటే, క్రాక్స్ వచ్చినప్పుడల్లా మనకు హీల్ అయినప్పుడల్లా దగ్గరికి హీల్ అవుతుంది. అంటే ఇనీషియల్‌గా స్కిన్ ఇంత వెడల్పు ఉన్నప్పుడు ఆ బెలనైటిస్ వలన ఏమవుతుందంటే మెల్లమెల్లగా క్రాక్స్ హీల్ అయ్యి దగ్గరికి అయిపోతూ ఉంటుంది. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ చూసుకుంటే గనక 1 ఇయర్, 2 ఇయర్స్ చూసుకుంటే గనక ముందు ఉన్నంత ఎలాస్టిసిటీ చర్మానికి ఉండదు. కొంచెం మొద్దుబారిపోవడము, థిక్ అయిపోవడము, మందంగా తయారు కావడం చూస్తూ ఉంటాం. దీనివల్ల చర్మం అనేది వెనక్కి రాదు. టైట్‌గా మూవ్ అవుతుంది. ఒకవేళ టైట్‌గా మూవ్ చేసినా గానీ వెనక్కి వచ్చి స్ట్రక్ అయిపోతుంది. ఇట్లాంటి కండిషన్స్‌ని మనం పారాఫైమోసిస్ అని కూడా అంటూ ఉంటాం. సో, ఈ బెలనైటిస్, ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి మందుల ఆప్షన్స్ ఉండవు. కేవలం సర్జికల్ ఆప్షన్సే ఉంటాయి. అయితే చాలామంది బయట చూసేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఓపెన్ సర్జరీ గురించి చాలా మందికి తెలుసు. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే టైప్ ఆఫ్ సర్జరీ చేస్తున్నారు చాలామంది. ఇందులో మనం చర్మంని సిజర్‌తో కట్ చేసి కుట్లేస్తూ ఉంటాం. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో లేటెస్ట్ సర్జరీ ఏంటి అంటే స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. దీన్నే మనం కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు. ఇందులో ఏంటి అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. దాన్ని మనం స్టేప్లర్ అంటాం. ఇది ఒక డిస్పోజబుల్ ఇన్‌స్ట్రుమెంట్. అంటే ఒక పేషెంట్‌కి వాడి మనం డిస్కార్డ్ చేస్తుంటాం. పడేస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఇది జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజర్. వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మత్తు కూడా ఎటువంటి మత్తు అవసరం లేదు. అంటే స్పైనల్ అనస్థీషియా గానీ, షార్ట్ జిఏ గానీ ఇట్లాంటివి అవసరం లేదు. జస్ట్ పెనెల్ బ్లాక్ అని చెప్పి అంటుంటాం. అంటే పెనిస్‌కి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల చర్మానికి మనం అనస్థీషియా ఇవ్వడం వల్ల మొద్దు బారిపోతుంది. అంత లోపల మనం సర్జరీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సర్జరీకి జస్ట్ 5-6 మినిట్స్ సరిపోతుంది. సో, ఇమ్మీడియేట్‌గా మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. యథావిధిగా పేషెంట్ ప్యాంట్ అండ్ ఇన్నర్ వేర్ ఏసుకొనే పోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. ఎటువంటి పెయిన్ ఉండదు. ఎటువంటి వాపు ఉండదు మెయిన్‌గా. అండ్ ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే దాని మీద ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో మనకు ఒక 10-12 డేస్ మంచిగా క్లీనింగ్ పెట్టుకుంటే గనక ఆ రింగ్ పడిపోతుంది. ఆ రింగ్ మీదనే పిన్స్ ఉంటాయన్నట్టు. సో, ఒక్కసారి రింగ్ పడిపోయిందంటే పిన్స్ అన్నీ పడిపోతాయన్నట్టు. సో, కేఎస్ఆర్‌లో అడ్వాంటేజ్ ఏందంటే పిన్స్ తీసే అవసరం లేదు. పిన్స్ అవంతకవే ఊడిపోతాయి. అంతేకాకుండా దీంతో ఈ కేసర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. 10-12 డేస్‌లో రింగ్ పడిపోతుంది. దాంతో పేషెంట్ ఫ్రీ అయిపోతారు.
అంటే ఈ 10 రోజులు పేషెంట్ చేయాల్సిన పనులు ఏంటి అంటే 3 పనులు. మెయిన్‌గా 3 పనులు మనం అవాయిడ్ చేయాలి. ఒకటి, ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్‌కోర్స్ చేయకూడదు అట్‌లీస్ట్ 1 మంత్ వరకు. అండ్ రెండవది, ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభనకు గురి కాకుండా చూసుకోవాలి. అంగం పెద్దగా కాకుండా చూసుకోవాలి. చాలామంది అడుగుతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అయితుంటాయి. అవి మన కంట్రోల్‌లో ఉండవు కదా! మార్నింగ్స్ అంటే కంట్రోల్ చేసుకోగలుగుతాము. నైట్ కంట్రోల్ చేసుకోలేం కదా అని చెప్పేసి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అలారం పెట్టుకొని లేసి అటు ఇటు తిరగడం ఇట్లాంటివి చేయడం వల్ల ఆ ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే హార్మోన్ లెవెల్స్ మనకు ఆ టైంలో ఎక్కువుంటాయి కాబట్టి మనకు అంగస్తంభన అనేది జరుగుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఆ టైంలో లేవడం, అటు ఇటు తిరగడం చేయడం వల్ల కొంచెం వరకు అంగస్తంభనని నిర్మూలించొచ్చు. ఒకవేళ ఏమవుతుంది అంగస్తంభన అయితే ఓసారి బ్లీడింగ్ వచ్చే అవకాశాలుంటాయి. చర్మానికి గ్యాప్ వచ్చే అవకాశాలుంటది. హీలింగ్ డిలే అయ్యే అవకాశాలుంటాయి. సో, ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటి అంటే క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత మంచిగా క్లీన్ చేసుకుంటే అంత ఫాస్ట్ హీలింగ్ ఉంటుంది. అంత ఫాస్ట్‌గా మనకు పిన్స్ అనేవి పడిపోతూ ఉంటాయి అన్నట్టు. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ అనేది 5 మినిట్స్ సర్జరీ. ఎవరికైనా ఇట్లాంటి ఫైమోసిస్ కానీ, బెలినైటిస్ లక్షణాలు ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది క్యాన్సర్‌కి కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. సో, ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫైమోసిస్ కానీ, బెలినైటిస్‌ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్‌గా ఉంటాను. ఎవరికైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే గనక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం కేఎస్ఆర్ స్టేప్లర్‌తో మనం సర్జరీ చేసుకోవచ్చు. వితిన్ 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.